ఇల్లంతకుంట గ్రామ మండల ప్రజలందరికీ కూడా 80వ స్వాతంత్ర శుభాకాంక్షలు. ఈ సందర్భంగా అందరూ కూడా ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలి. మనకు స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతుంది కాబట్టి అందరూ కూడా మార్పును స్వీకరించి ఆ మార్పుకు అనుగుణంగా ముందుకెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. జై హింద్, జై జవాన్. ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ పురస్కరించుకొని మండల ప్రజలు 35 గ్రామాల గ్రామ పంచాయతీల దగ్గర, అదేవిధంగా ఇల్లంతకుంట మండల హెడ్ క్వార్టర్లో, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మరి 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని చాలా ఘనంగా ఈరోజు జరుపుకోవడం జరిగింది. మరి ఈరోజు ఇల్లంతకుంట హెడ్ క్వార్టర్లో గ్రామ పంచాయతీ నుంచి, అదేవిధంగా చాలా కుల సంఘాలే కానివ్వండి, మరి యువజన సంఘాలే కానివ్వండి, అదేవిధంగా ఏఎంసీ మరియు సొసైటీలో, మరియు ప్రభుత్వ కళాశాలల్లో, ప్రభుత్వ ఆఫీసులలో మరి మేము పాల్గొనడం జరిగింది. మరి స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని పాల్గొన్నటువంటి ఏఎంసీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా పార్టీ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి గారికి, గ్రామ సర్పంచ్ మరి రాజు గారికి, అదేవిధంగా సొసైటీ డైరెక్టర్లకు, ఏఎంసీ డైరెక్టర్లకు మరి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు వారికి కూడా మరి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా స్వాతంత్ర్యం వచ్చి మరి 80 సంవత్సరాలు అవుతుంది. యువత ఈ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనడము ఈరోజు నేను చూశాను, బాగా అనిపించింది. మరి ఇదే విధంగా స్వాతంత్ర స్ఫూర్తిని తీసుకొని యువత ముందుకు పోవాలని చెప్పేసి, మంచి చెడును వదిలిపెట్టి మంచి వైపు ప్రయాణం చేయాలి. మరి చెడు చాలా జరుగుతుంది సమాజంలో, అందరం కలిసి కూడా మరి ఆ చెడును దూరం పెట్టేసి యువతను మేల్కొనే విధంగా చేయాలని చెప్పేసి ఒక సందేశాన్ని ఇస్తూ మరి నిజంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలుసు. జై హింద్, జై జవాన్, జై కిసాన్. దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ పాల్గొన్న నా తోటి మిత్రులు, నా ఇల్లంతకుంట గ్రామ సర్పంచ్ రాజు, నిన్ననే సొసైటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన వెంకటరమణారెడ్డి గారికి, ఫ్యాక్స్ మన మహేందర్ రెడ్డి గారికి, ఏఎంసీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారికి, మరియు డైరెక్టర్లకు, నా తోటి నాయకులందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రానున్న రోజుల్లో ఇట్లాంటి వేడుకలు జరుపుకొని ప్రభుత్వ పథకాలు అందరికీ ప్రజలకు అందేలా చూడాలని, ఇంకిత ఇట్లాంటి జాతీయ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మరిన్ని మంచి సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఇల్లంతకుంట మండల ప్రజలకు మరియు పార్టీ నాయకులకు, మండలాధ్యక్షుడు భాస్కర్ రెడ్డి గారికి, సర్పంచ్ రాజు గారికి, మరియు కోఆపరేటివ్ నూతన అధ్యక్షుడు రమణారెడ్డి గారికి, ప్రసాద్ వైస్ చైర్మన్ గారికి, మాజీ ఎంపీ ఐలయ్య గారికి, మిగిలిన మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కోఆపరేటివ్ డైరెక్టర్ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, మరి 80 సంవత్సరాల స్వాతంత్రంలో మనం భారతదేశం అన్ని రంగాల్లో అగ్రగామిగా కొనసాగుతుంది. మరి అన్ని యొక్క రాజకీయ పార్టీలు కూడా పార్టీలకు అతీతంగా దేశ సౌభ్రవత్వాన్ని, మంచిని మరియు మానవత్వాన్ని మేల్కొల్పే విధంగా అందరూ కూడా ప్రజలందరూ మన అన్ని పార్టీలు కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ యొక్క స్వతంత్ర దినోత్సవ కార్యక్రమం ఇచ్చేసిన అందరూ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇల్లంతకుంట మండల పక్షాన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ స్వాతంత్రం రావడానికి నిజంగా కూడా ఇంత స్వచ్ఛమైన ఊపిరి పీల్చుకుంటున్నామంటే, గతంలో మనం ఈరోజు ఎంత మంచిగా ఉంటున్నామంటే ఎందరో ప్రాణ త్యాగాలు చేసి వారి త్యాగాల పునాదులపైన మనం ఇలా స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నాం. మరి వాటిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా యువతను కోరుకుంటా ఉన్నాము. మరి ఈ రోజులలో గంజాయికి, డ్రగ్స్కు అలవాటు పడకుండా మంచి స్కిల్ మీద వాళ్ళ యొక్క దృష్టి పెట్టి మరి మంచి అభివృద్ధి చెందాలని సందర్భంగా కోరుతా ఉన్నాను. నిజంగా కూడా ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇలా స్మార్ట్ కార్డ్ అయితేనేమి, అదేవిధంగా అంగవైకల్యం, మరి అదేవిధంగా ఒంటరి మహిళ,
అదేవిధంగా టాడీ టాపర్, అదేవిధంగా మరి చేనేత కార్మికులు ఈరోజు మరి పెన్షన్లు తీసుకునే దానికోసము అప్లికేషన్లు కూడా తీసుకున్న దానికోసము మంచి శుభపరిణామంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మండలంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ అందరికీ కూడా మరి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. జై హింద్, జై కిసాన్, జై భారత్.